వీటిలి ప్రేక్షకులకు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టీకరణ. పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు జన సందోహంతో నిండిన సాగర తీరం. విశాఖను సీమాంధ్ర రాజధానిని చేయాల్సిందే పొలిటికల్ జేఏసీ నేత జేటీ రామారావు డిమాండ్. సాగర్ తీరంలో నిర్మాణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం అభివృద్ధిని తెలియజేయడానికే ఉపయుక్తమన్న గంటా. వార్తలోని వివరాల్లోకి వెళ్దాం. విశాఖను తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజన్, అనుభవం, అంకితాభావం, కష్టపడి పనిచేసే తత్వం ఉందని, అటువంటి వ్యక్తి సారథ్యం రాష్ట్రానికి అవసరమని, ఆయన నాయకత్వంలోనే పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరి తొలిసారి మాజీ ఎమ్మెల్యేలతో నగరానికి వచ్చిన గంటా శ్రీనివాసరావు విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో సమావేశాన్ని నిర్వహించి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని స్పష్టం చేశారు. తెలుగుదేశంలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని, చంద్రబాబు కూడా తమ చేరిక పట్ల ఆనందం వ్యక్తం చేశారని, సరైన సమయంలో పార్టీలోకి వచ్చారని, రాష్ట్రానికి ఎంతో చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారని చెప్పారు. సీమాంధ్రను చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారని తమకు నమ్మకం ఉందన్నారు. చిరంజీవితో ప్రత్యేక అనుబంధం ఉన్నప్పటికీ విడిపోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇది బాధ కలిగించిందన్నారు. తన రాజకీయ జీవితం ఎక్కడి నుండి ప్రారంభమైందో అక్కడికే వెళ్లామని, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి విశాఖ నగరాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దుతామని, జిల్లాలోని 15 సీట్లు కైవసం చేసుకుంటామని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకటరామయ్య, అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక విజను, ఒక అనుభవం, ఒక డెడికేషను, ఒక హార్డ్ వర్కింగ్ నేచరు, ఇవన్నీ ఉన్న వ్యక్తి యొక్క సారథ్యం ఈ రాష్ట్రానికి అవసరము అని చెప్పి ఫీల్ అవి మరి ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి అందరూ ఉద్దేశంతో ఈరోజు ఆయన కలవడం జరిగింది. మరి ఇక్కడ రేపు అందరూ జిల్లాలో ఉన్న మిగతా సీనియర్ నాయకులు, అలాగే స్నేహితులు, శ్రేయోభిలాషులు వాళ్ళందరితో కూడా మాట్లాడి విశాఖలో ఒక డేట్ జాయినింగ్ పెట్టుకొని ఆ జాయినింగ్ డేట్కి చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో ఇంపార్టెంట్ నాయకులు అందరూ కూడా విశాఖ వచ్చి ఒక వేదిక ద్వారా అందరం కూడా ఆ రోజు అఫీషియల్గా జాయిన్ కావాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. డెఫినెట్గా ఆయన కలిసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది, ఆయన కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన కూడా మళ్ళీ నువ్వు సొంత ఇంట్లోకి వచ్చినట్టే, అందరం కలిసి ఈ రాష్ట్రానికి మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, తప్పకుండా రైట్ టైంలో మీరు వచ్చి నాకు కూడా ఒక మరో సపోర్ట్ ఇచ్చారు, ఇది తప్పకుండా ఒక మంచి మెసేజ్ అవుతుంది స్టేట్ వైడ్గా కూడా అని చెప్పి ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. సాగర తీరానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో భక్త జనంతో విశాఖ సాగర తీరం పోటెత్తింది. ఇసుక వేస్తే రాలనంత జనం చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించారు. శివరాత్రి జాగరణ చేసిన భక్తులు సముద్ర స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నగర వాసులు పెద్ద ఎత్తున సముద్ర తీరానికి చేరుకొని స్నానాలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు సీతారాం చలపతి, మహాలక్ష్మిలు మాట్లాడుతూ సముద్ర స్నానాలు చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన లాభాలతో పాటు ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. పుణ్య స్నానాలు చేయడం ఆనందంగా ఉందని వివరించారు. సుబ్రహ్మరెడ్డి గారు చేసే ఈ ఫంక్షన్లో పాల్గొనడం ఎంత ఆనందంగా ఉందండి. అదొక్కటే కాదు, ఈ బీచ్లో స్నానం చేయడం, ఈ శివరాత్రి జాగరణలో ఇక్కడే పాల్గొని చేయడంలో మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మేమందరం ఫ్యామిలీతో వచ్చాం, చాలా ఆనందంగా ఉందండి ఇది ఇక్కడ జరగడం కోసం. అలాగే దగ్గర పుణ్యక్షేత్రం ఏమైనా చూసుకొని మేము ఈ శివభక్తి కోసం ఈ సుబ్రహ్మరెడ్డి చేసే యాగంలో చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. 10 సంవత్సరాలు వస్తున్నా జాగరణలో పూర్తిగా చేయడం మటుకు చాలా ఆనందంగా ఉందండి. 15 సంవత్సరాల నుంచి సముద్ర స్నానంకి వస్తాను. నేను జాగరాలు ఉంటాం, ఈ రోజంతా రాత్రి అంతా జాగరాలు ఉండి తెల్లవారి సముద్ర స్నానంకి వచ్చి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని దర్శించుకొని దగ్గర ఇక్కడ ఏవైనా తీర్థాలు ఉంటే మేము చూసుకొని సరదాగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో మొత్తం అందరం కలిసి వచ్చి సరదాగా ఎంజాయ్ చేసి సీమాంధ్రకు విశాఖను రాజధాని చేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆసిలిమెట్టలోని సంపత్ వినాయకుని గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖను రాజధాని చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక కన్వీనర్ జేటీ రామారావు మాట్లాడుతూ విశాఖను రాజధాని చేయాలని, లేని పక్షంలో కళింగ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది శ్రీరామూర్తి మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి అనువైన ప్రాంతం అని చెప్పారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా విశాఖ రాజధాని రావాలి. కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఉత్తరాంధ్రకి ప్యాకేజీలు ఇవ్వాలని, ప్యాకేజీలు కావాలని. మేము అడిగేది ఉత్తరాంధ్రకి బెచ్చం కానీ ప్యాకేజీ కానీ కాదు కాదు కాదు. ఉత్తరాంధ్రకి 1,00,000 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రిజర్వేషన్ సదుపాయాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. విశాఖలో కానీ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో వీటన్నిటిలో కూడా జీవన విధ్వంసం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మరోసారి మేము విన్నవించుకునేది, మీరు ప్రతిపాదనలు మరోసారి సిద్ధం చేసుకోండి, విశాఖ రాజధానిగా మీరు ప్రకటించండి. లేదంటే మలిదశ ఉద్యమం ప్రారంభమవుతుంది. గ్రేటర్ కళింగాంధ్ర రాష్ట్రం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. గ్రేటర్ ఉత్తరాంధ్ర రాష్ట్రం కోసం మేము పోరాటం చేయాల్సి వస్తుంది. అంత పరిస్థితి తెచ్చుకోకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం విశాఖ రాజధానికైనా మీరు సహకరించాలని చెప్పి మేము సంపత్ వినాయక ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. మలిదశ ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మేము రోడ్ల మీద తీసిపోయి ప్రజలని చైతన్యపరుస్తూ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళి మా యొక్క రాష్ట్రాన్ని విడగొట్టి మమ్మల్ని అనాథలు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని, దానికి సహకరించిన భారతీయ జనతా పార్టీని రానున్న ఎలక్షన్లో డిపాజిట్లు లేకుండా గలం చేస్తారని సీమాంధ్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. తర్వాత ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఈ రోజున అన్ని విధాల రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ప్రదేశం. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, తర్వాత సీ పోర్ట్ ఉంది, అలాగే రవాణా సౌకర్యాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకి కావలసిన గవర్నమెంట్ ల్యాండ్, నోటిఫైడ్ ల్యాండ్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి రాజధాని విశాఖలో పెట్టినట్టయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఐరన్ హోర్ని జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా విశాఖపట్నంలో ఉంది. పక్కనే ఉన్న కిరాండోల్ నుంచి ఐరన్ హోర్ వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ పెట్టినట్టయితే తక్కువ ఖర్చుతోటి దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా విదేశీ ఇన్కమ్ మనకు వస్తుంది. నగరంలోని బీచ్ రోడ్ల గల విశాఖ హాల్లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ ఉత్పత్తుల ప్రదర్శనను రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. బేస్ ఎక్స్పో పేరిట నిర్వహించిన ఈ ప్రదర్శనలో బిల్డింగ్, ఆర్కిటెక్ట్, బిల్డర్లు, ఇంజనీర్లకు నిర్మాణాల్లో అవసరమైన వివిధ రకాల సాంకేతిక పరికరాలు ప్రదర్శించారు. మార్చి 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఉద్దేశించి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణ రంగానికి ప్రాధాన్యత పెరిగిందని, దీనికి సంబంధించిన ఉత్పత్తులు ప్రదర్శించడం నిర్మాణదారులు, ఆర్కిటెక్టులకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని గుర్తు చేశారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా నిర్మాణ రంగానికి మరింత ప్రోత్సాహం కలుగుతుందని తెలిపారు. ట్రేడ్ షో నిర్వాహకుడు, ఎగ్జిబిషన్ డైరెక్టర్ బి సలీం మాట్లాడుతూ, భవన నిర్మాణ, ఆర్కిటెక్చర్లకు సంబంధించిన పలు ఉత్పత్తులు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. వైజాగ్ ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా ఉన్న వైజాగ్లో బేస్ ఎక్స్పో పెట్టడం చాలా అభినందనీయం. మరి ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, దేశంలోనే ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దాంట్లో ఒక అవేర్నెస్ వచ్చే విధంగా ఉన్న అవైలబుల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, అలాగే వాటిలో ఏదైనా వాళ్ళ డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేసే విధంగా ఈ బేస్ ఎక్స్పో వైజాగర్స్కి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఒక 3 days ఇది ఉంటుంది కాబట్టి ఎవరైతే దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకోవాలని కూడా కోరుకుంటూ, నేను మొత్తం తిరిగి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా, యాక్చువల్గా నేను ఒక 5 minutes వచ్చి ఇనాగ్రేట్ చేసి వెళ్దాం అనుకున్నాం. మరి లోపల ఉన్న స్టాల్స్ కానీ అక్కడ ఉన్న ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా క్యూరియాసిటీగా మొత్తం అన్నీ చూసి, ప్రత్యేకించి ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ కానీ వివిధ ప్రొడక్ట్స్ సంబంధించిన వాళ్ళ ఈ స్టాల్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. డెఫినెట్గా ఇది వైజాగ్కి ఒక మంచి యూస్ఫుల్ ఎక్స్పో అనుకుంటున్నాను. మరొకసారి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖపట్నం సెంటర్ వారిచే నిర్వహించబడుతున్న ఈ 3 రోజుల కార్యక్రమం బిల్డింగ్ మెటీరియల్స్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్లో అనేక బిల్డింగ్ ప్రోడక్ట్స్,
అదే కాకుండా రూఫింగ్ ప్రొడక్ట్స్, అదే కాకుండా బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది యావత్ భారతదేశం నుంచి కూడా వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది విశాఖ ప్రజలకు ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆర్కిటెక్చర్ కాలేజ్ మన విశాఖపట్నంలో 3 ఉన్నాయి. అది ఒకటి గీతం కాలేజు, ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, ఒకటి వర్హా కాలేజ్. వాళ్ళ స్టూడెంట్స్ తాలూకా వర్క్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒక విద్యార్థి భవిత కూడా ఎలా ఉంటుందో కూడా ఆర్కిటెక్చర్లో జాయిన్ అయితే ఎలా ఉంటుందో కూడా ఇందులో తెలియడం జరుగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం టిఎల్ఎన్ సభాహాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివి రామన్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ సైన్స్ రంగంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆకాశం నీలిరంగులో ఎందుకుంటుంది, సముద్రం నీలిరంగులో ఎందుకు ఉంటుందో స్కాటరింగ్ ఆఫ్ లైట్కు సరికొత్త నిర్వచనాన్ని సివి రామన్ అందించారని చెప్పారు. సైన్స్ డే సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు వైస్ ఛాన్సలర్ ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జి జ్ఞానమణి, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. It is very difficult to identify and point out where the input is given, where the output is going. They are all complicated, closed-loop systems. So to replicate such a system by science and technology development, it is difficult. But as we see the development, it is always possible. It may take some time, but definitely it is possible. So in this context, to celebrate the National Science Day is very, very important because the awareness should be spread, particularly to the youth and students. They are all students of the Crown University, the Andhra University, very, very pioneering institute in India and also abroad. And there is always need to concentrate on studies, and if you practice and hard work, it is possible to go for inventions and discoveries. కొద్దిసేపు విరామం. Live like a king in the kingdom of Suvarna Bhumi's status symbol at Vizag. Bookings open. సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా. Saffron Health and Beauty, International Slimming Spa and Beauty Salon. యూరప్ లో ప్రఖ్యాతిగాంచిన సాఫ్రాన్ హెల్త్ అండ్ బ్యూటీ ఇండియాలో మొట్టమొదటిసారిగా మన వైజాగ్ లో 3D ఐ లిపో క్రయోలిపోసిస్, 1 సిట్టింగ్ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, HD బ్రోస్, హై డెఫినిషన్ ఐబ్రోస్, ఫాస్ట్ టైమ్ ఇన్ ఇండియా, జెల్ పాలిషెస్, 3-week manicure, teeth whitening, mini-me instant body wraps, dermal peels, specialized waxing, complete salon services for men and women, specialist in bridal and party packages and more. Saffron Health and Beauty, above Centro Shows, 2nd Lane, Dwarka Nagar, Vizag. Phone 903272299. తమ సుదీర్ఘ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి భారతదేశానికి కానుకగా అందించిన నమ్మకానికి అమ్మ వంటి వెల్ఫేర్ గ్రూప్ ఇప్పుడు మన వెల్ఫేర్ ను దృష్టిలో ఉంచుకుని తాజాగా భోగాపురంలో అందజేస్తున్న 23 ఎకరాల మెగా ప్రాజెక్ట్ వెల్ఫేర్ టౌన్షిప్. విశాఖ నగరానికి విజయనగరానికి మధ్యలో 30 నిమిషాల దూరంలో, శ్రీకాకుళానికి కేవలం 50 నిమిషాల దూరంలో 12 ఇంజనీరింగ్, 2 మెడికల్ కాలేజీలు, మరో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కి చేరువలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం వద్ద గమ్ సిటీ, రెడ్డి ల్యాబ్స్, మిరకిల్ సాఫ్ట్ లాంటి ఎన్నో విశేషాల పరిధిలో వెలిసింది ఈ వెల్ఫేర్ టౌన్షిప్. డిటిసిపి అప్రూవల్ తో మెయిన్ రోడ్ ఎలివేషన్ తో కూడిన కాంపౌండ్ వాల్, 60, 40, 33 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి ఎన్నో సౌకర్యాలతో అందుబాటు ధరల్లో మీకోసం ఈ వెల్ఫేర్ టౌన్షిప్ ను అందిస్తుంది అమ్మ వంటి నమ్మకంతో మీ వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. తిరిగి వార్తల్లోకి. ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్రం విభాగంలో సైన్స్ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విభాగంలోని సివి రామన్ విగ్రహానికి ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ భుజంగరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వర్క్షాపును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భుజంగరావు మాట్లాడుతూ కాంతి కిరణాలపై పరిశోధన సాగించి
తొలి నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి సివి రామన్ అని గుర్తు చేశారు. రామన్ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా దేశానికి ఎనలేని పేరు తెచ్చిపెట్టిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి కె నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. Now with so much of advancements taking place in an accelerated way, today how comfortable we are. Our longevity is increased, our communication is improved, our knowledge levels have gone up, our comfort levels have gone up. This is all because of science. Science, engineering, technology, you can all put together or you can put science. Science is the basic thing. Engineering is using the science making things. Like people have studied magnetism and electricity 100 years back or 200 years back. But because of that today you are seeing motors, generators, the electrical motive, all systems like that, and all the mobiles, all these things. But the seed for this happened 100-150 years back. Similarly, people have studied semiconductors. Now the seed of that semiconductor is laid, it became transistors, now ICs, now people are talking for photonics and so many areas. That means there is a gap between science and engineering. The product become useful. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనాలకు చెక్ చెబుతామని సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు స్పష్టం చేశారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ వి టెలితో మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఇతర విధుల్లో బిజీ అవడంతో ఈ మధ్య కాలంలో పలు దొంగతనాలు జరిగాయని, ఇక నుండి ఇటువంటివి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వివరించారు. ఇంటికి తాళాలు వేసి ఊళ్ళకు వెళితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అందరూ కొద్దిగా దాన్ని మా రిక్వెస్ట్ పరిగణలోకి తీసుకొని ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మేము డెఫినెట్గా వాళ్ళ ఇంటి మీద మేము మా బీట్ కానిస్టేబుల్ పంపించుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి దొంగతనం జరగకుండా మేము చూసే ఏర్పాటు చేస్తాం. అలాగే ఈ బయట 2 వీలర్స్ ఇలాంటివి కూడా చిన్న హార్న్ సిస్టమ్ లాంటివి ఏవో పెట్టుకొని చేసుకోవాలి. ఒక గొలుసు లాంటిది ఏదో ఒకటి కట్టి ఆ రకంగా చేసుకోలేదు. ఊరికనే ఆరు బయట రాత్రి వదిలేసేసి పగలొచ్చి చూస్తున్నారు. 2 వీలర్స్ దొంగతనాలు ఇక్కడ ఏమి లేవు. బట్ తీసుకునే జాగ్రత్తల గురించి నేను చెప్తున్నాను. ప్రజలు ఇక్కడ నుంచి వేసవికాలం వస్తుంది కాబట్టి 2 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఒక ఇంట్లో బంగారం పెట్టేసి డబ్బులు పెట్టేసి ఇంకొక ఇంట్లో పడుకోవడం అలాగే రీసెంట్గా జరిగింది. అలా కాకుండా ఏ ఇంట్లో పడుకుంటున్నారో ఆ ఇంట్లోనే ఆ బంగారం కానీ ఆభరణాలు కానీ డబ్బు కానీ ఇవి ఏవైనా ఉంటే ఆ ఇంట్లో ఉంచుకోవాలి. డబ్బులున్న ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో నిద్రపోతే ఇంకా లాక్ చేసి ఉంటారు కాబట్టి డెఫినెట్గా అక్కడ అలాంటి ఛాన్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాంటిది వాళ్ళ చేతుల్లోనే ఉంది. దీన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం నివారించుకునే అవకాశం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి కొద్దిగా అది జాగ్రత్తగా వాళ్ళ మైండ్లో పెట్టుకుని గమనించాలి. అది కూడా డోర్ లాక్ చేయడం కూడా కొంతమంది మెచ్చుకుంటున్నారు. కంపల్సరీ లాక్ చేయాలి. ఇవన్నీ మేము ప్రతి వారం ఒక్కొక్క ఏరియాలో ఈ నేరాలు జరిగే ఏరియాలో మేము నేర అవగాహన సదస్సులు కూడా మేము నిర్వహిస్తున్నాం. మెయిన్ కారణం ఏంటంటే ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు లాక్ చేసిన హౌస్ సంబంధించి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే దాన్ని 100% మేము దాన్ని ఎటువంటి దొంగతనం జరగకుండా మేము చూసుకోగలం. మేము పగలు పంపిస్తున్నాం. వాళ్ళు పక్కన ఇంటి వాళ్ళు అడిగితే రాత్రి వస్తున్నారని చెప్తున్నారు. కొంతమంది ఏం జరిగేమో మాకు తెలియదని చెప్తున్నారు. పోతే ఆ టైంలో కొన్నిసార్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. మేము తిరిగే గస్తీ కానిస్టేబుల్స్ నా నెంబర్కి కానీ 9407960020 నా నెంబర్ కానీ చేసి ఫలానా ఏరియా ఫలానా డోర్ నెంబర్ అంటే డెఫినెట్గా అక్కడ మేము వెళ్ళి ఆ ఏరియాలో మా బీట్ కానిస్టేబుల్ని కవర్ అయ్యేటట్టు మేము చేసి మేము వాళ్ళకి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చేయగలిగినట్టు మేము మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి నియోజకవర్గం సమన్వయకర్త దాడి రత్నాకర్ ప్రచార కమిటీలను నియమించారు. ఆయా వార్డులకు సంబంధించిన కమిటీలను వేసిన రత్నాకర్ మాట్లాడుతూ ఆయా వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాల గురించి వివరించాలని సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని రత్నాకర్ పిలుపునిచ్చారు. సమన్వయకర్తలందరూ కూడా కార్యకర్తలకి మధ్య సమన్వయం చేసేటువంటి మాకు సమన్వయకర్తల పేర్లు కానీ ఆయన అసలు సిటీకి సమన్వయకర్త ఆయన మొత్తం 7 నియోజకవర్గాలకి సమన్వయకర్త. మేము ఒక్కొక్క నియోజకవర్గానికి సమన్వయకర్త కాబట్టి అటువంటి చక్కని సమన్వయం చేసేటువంటి వ్యక్తి అయినా కాబట్టి ఆయన వల్ల పార్టీకి కూడా ఏమైనా చిన్న
మనస్పర్ధ ఉన్నప్పుడు కూడా ఆయన స్వతహాగా కల్పించుకొని కార్యకర్తలను కానీ లేకపోతే సిటీ కన్వీనర్తో కానీ అందరితో కూడా మాట్లాడి ఒక పార్టీని దశానిర్దేశంతో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తుల్లో ప్రథముడు రవిరెడ్డి గారు. కాబట్టి అటువంటి వ్యక్తికి మళ్ళీ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించి ఆయన కింద మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి వారందరినీ కూడా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పగించారు. అలాగే సిటీ కన్వీనర్ వంశీకృష్ణ యాదవ్ గారు కూడా దీన్ని బలపరిచి మరి ఇదే కమిటీని సిఫార్సు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి కమిటీ సభ్యులందరూ కూడా ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ కమిటీలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా నా పూర్తి సహకారాన్ని వారికి అందించి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మహాశివరాత్రి పురస్కరించుకొని జాగరణ చేసిన భక్తులు అప్పికొండలోని శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు దేవాలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాంబాయి మాట్లాడుతూ సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాంబాయి వివరించారు. ఆ సహకారంతో ఇవన్నీ ముందుకెళ్ళి ఈవేళ ఎటువంటి సంఘటన జరగకుండా దగ్గర రామారామ 3.5 లక్షల యబాబు ఉంటారని అనుకుంటున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ పెరుగుతుందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సాయంత్రంలోగా 5 లక్షలు దాటే జనాభా ఉంటారు. ఈ రోజు నిన్న దర్శించుకున్న వాళ్ళు. మరి స్వామివారు ఇది చాలా పవిత్రంగా కొలిసే దైవం కనుక కానుకలు కానీ మరి ఏది మొక్కుకున్నా ఇవ్వగలుగుతారు ఈవేళ నిన్న. మరి అదే మాదిరిగా పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుట్టడం కానీ ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలకు కానీ తర్వాతను మరి అంతకంటే అన్నిటికంటే మించింది అనారోగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఆపరేషన్ కూడా లేకుండా వైద్యం చేయబడే భగవంతుడు. మరి అందుచేత ప్రతి భక్తుడు కూడా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని రాత్రంతా జాగరాలు చేసి సముద్ర స్నానాలు చేసి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. దేవస్థానంలో 27వ తారీఖు 28వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, తర్వాత ఉచిత ప్రసాదము, తర్వాత పోలీసు వాళ్ళు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు అందరూ అన్ని డిపార్ట్మెంట్లు సహకరించారండి. కొద్దిసేపు విరామం. Live like a king in the kingdom of Suvarnabhumi's status symbol at Vizag. Bookings open. సువర్ణభూమి తరతరాలకు చెరగని చిరునామా. Saffron Health and Beauty, International Slimming Spa and Beauty Salon. యూరోప్ లో ప్రఖ్యాతిగాంచిన సాఫ్రాన్ హెల్త్ అండ్ బ్యూటీ ఇండియాలో మొట్టమొదటిసారిగా మన వైజాగ్ లో 3D ఐ లిపో క్రయోలిపోసిస్, 1 సిట్టింగ్ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, HD బ్రోస్, హై డెఫినిషన్ ఐబ్రోస్, ఫాస్ట్ టైమ్ ఇన్ ఇండియా, జెల్ పాలిషెస్, 3-week manicure, teeth whitening, mini-me instant body wraps, dermal peels, specialized waxing, complete salon services for men and women, specialist in bridal and party packages and more. Saffron Health and Beauty, above Centro Shows, 2nd Lane, Dwarka Nagar, Vizag. Phone 903272299. తమ సుదీర్ఘ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి భారతదేశానికి కానుకగా అందించిన నమ్మకానికి అమ్మ వంటి వెల్ఫేర్ గ్రూప్ ఇప్పుడు మన వెల్ఫేర్ ను దృష్టిలో ఉంచుకుని తాజాగా భోగాపురంలో అందజేస్తున్న 23 ఎకరాల మెగా ప్రాజెక్ట్ వెల్ఫేర్ టౌన్షిప్. విశాఖ నగరానికి విజయనగరానికి మధ్యలో 30 నిమిషాల దూరంలో, శ్రీకాకుళానికి కేవలం 50 నిమిషాల దూరంలో 12 ఇంజనీరింగ్, 2 మెడికల్ కాలేజీలు, మరో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కి చేరువలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం వద్ద గమ్ సిటీ, రెడ్డి ల్యాబ్స్, మిరకిల్ సాఫ్ట్ లాంటి ఎన్నో విశేషాల పరిధిలో వెలిసింది ఈ వెల్ఫేర్ టౌన్షిప్. GTCP అప్రూవల్ తో మెయిన్ రోడ్ ఎలివేషన్ తో కూడిన కాంపౌండ్ వాల్, 60, 40, 33 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి ఎన్నో సౌకర్యాలతో అందుబాటు ధరల్లో మీకోసం ఈ వెల్ఫేర్ టౌన్షిప్ ను అందిస్తుంది అమ్మ వంటి నమ్మకంతో మీ వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. తిరిగి వార్తల్లోకి. తూర్పు తీరానికి తలమానికమైన విశాఖ నగరానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు SS శివశంకర్ ఆరోపించారు.
విశాఖను రాజధానిని చేయడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం రాష్ట్రంలో ఓ మూలన ఉందని, నక్సలిజం పెరుగుతుందని, రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రాలు అభివృద్ధి చెందవని, నేరాలు, కాలుష్యం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. విశాఖను రాజధానిని చేసి ఈ సీమాంధ్రకు న్యాయం చేయాలని శివశంకర్ డిమాండ్ చేశారు. విశాఖపట్నానికి వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అదేంటంటే గోబెల్స్ ప్రచారం. విశాఖపట్నం రాజధానిగా పనికిరాదు, ఏదో ఒక కార్నర్లో ఉందని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం వల్ల లోకల్గా ఉన్నటువంటి సిటిజన్స్ కూడా కొంతమంది లేనిపోని భయాందోళనలు వ్యక్తం చేస్తారు. అంటే పొల్యూషన్ పెరిగిపోతుందో లేదా పాపులేషన్ పెరిగి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి. బట్ విశాఖపట్నం సిటీకి మాత్రమే, అంటే విశాఖపట్నానికి మాత్రమే రాజధాని అయ్యే అర్హతలన్నీ ఉన్న ఏకైక నగరం మన సీమాంధ్రలో. కాబట్టి విశాఖపట్నం రాజధాని చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నాం, వెహికల్ వైజాగ్ అని. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కళాభారతి ఆడిటోరియంలో లీడర్షిప్ ఎమర్జింగ్ ఇండియాపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు, నగర పోలీస్ కమిషనర్ బి శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద మార్గదర్శనం గురించి వివరించారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందాలని సూచించేవారని, ఆయన మార్గం అనుసరణీయమని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు, నగర పోలీస్ కమిషనర్ బి శివధర్ రెడ్డిలు తెలిపారు. స్వామి వివేకానంద జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. To celebrate his birthday are extraordinary, and we congratulate all the organizers for doing a great job. In India particularly, we have 27.5% youth within the age group of 15 to 29. That comes to about 33 crores out of 120 crores of the population. The entire world is looking at India for the contributions to be made by such a huge number of youth. Though we are talking about global citizens, global village, global India, but I think more than 100 years ago, Vivekananda became a global India. He started teaching or preaching the world about the value of India, ancient Indian spirituality. The way he addressed, that Rajgar had just mentioned, the way he started addressing the World Congress of Religions in Chicago, itself was an ample demonstration of India's. ప్రజాప్రతి బ్రహ్మకుమారిస్ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆరులావలో ఏర్పాటు చేసిన మంచు శివలింగం విశేషంగా ఆకట్టుకుంది. ఆరులావ జీవీఎంసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ శివలింగాన్ని తిలకించడానికి పలువురు భక్తులు చేరుకొని పూజించారు. అమర్నాథ్లో ఉండే విధంగానే మంచుతో నిర్మితమైన ఈ శివలింగం తిలకించిన భక్తులు మంచి అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సత్యవతి మాట్లాడుతూ, అమర్నాథ్ మాదిరిగానే ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశామని, ప్రజల సందర్శనార్థం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా భక్తులందరికీ కూడా అమరనాథ్ దర్శనాన్ని అందుబాటులో అందరూ దర్శించుకునేందుకు కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మనం ఇంతవరకు కూడా శివరాత్రితో పాటు దీపావళి కూడా జరుపుకుంటున్నాం. దీపావళి అంటే మామూలు దీపం వెలిగించడమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా తమ ఆత్మజ్యోతిని వెలిగించుకొని తమ యొక్క జీవితాన్ని సుఖ సంతోషాలతో తీర్చిదిద్దుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో మరి విశేషంగా భారతదేశంలోనే మహాశివరాత్రి జరుపుకుంటారు. ఎందుకంటే స్వయంపుడైన పరమాత్మ ఈ భారతదేశంలోనే. తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కన్నబాబు, చింతలపూడి వెంకటరామయ్యలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి ఘన స్వాగతం పలికారు. గంటా శ్రీనివాసరావు బృందం పార్టీలోకి వస్తున్న శుభ సందర్భంగా వారికి టీ పార్టీ ఇచ్చి సుహృద్భావ వాతావరణం కల్పించారు.
ఈ సందర్భంగా ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి మళ్లీ గంటా శ్రీనివాసరావు రావడం ఆనందంగా ఉందన్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని వీరికి స్వాగతం పలుకుతున్నట్లు వివరించారు. వీళ్ళకున్న బ్రాంచీలు క్లోజ్, అందులో ఆంధ్రాది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడే ఇటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీ అందరికీ కూడా నేను ఈ సభాపూర్వకంగా మనకు చెప్తున్నాను. వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్కి. ఇదివరకు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పారు గుణపాఠం 1983లో ఆయన వెనకాల పరిగెట్టాం మన అందరం. అప్పుడు కొంచెం హుషారుగా ఉండేది, యంగ్గా ఉండేవాళ్ళం కాబట్టి పరిగెట్టేవాళ్ళం. ఆయన వెనకాల పరిగెడితే అప్పుడు ఆ ప్రజలు నీరాజనం పట్టారు. మళ్ళీ అటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నాయని చెప్పి మీకు ఈ సభాపూర్వకంగానే మనం చేస్తున్నాను. ఎవరు ఇంటికి వెళ్ళినా చాలా కోపంగా ఉన్నారు. మా తమ్ముడు గంటా శ్రీనివాసరావు నేను మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన వెనకాల ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు దాకా. కానీ మా ఎమ్మెల్యేలు కొంతమందికి తెలుసు ఎంత గట్టిగా చెబుతున్నారు ఎక్కడికైనా ఏ ఊరని వెళితే. ఎందుకంటే ఈ చుట్టూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టీకరణ. పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు జన సందోహంతో నిండిన సాగర తీరం. విశాఖను సీమాంధ్ర రాజధానిని చేయాల్సిందే పొలిటికల్ జేఏసీ నేత జేటీ రామారావు డిమాండ్. సాగర్ తీరంలో నిర్మాణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం అభివృద్ధిని తెలియజేయడానికే ఉపయుక్తమన్న గంటా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. It's a Dreams Studio production.